నేను చెప్పిన ఈ 5గురితో కూడినటువంటి కమిటీ ఉండాలి ప్రతి చోట. ఇది ఎందుకు లేదు అనేటటువంటి చూసుకోవాలి. రెండోది తొక్కేసలాట జరిగాక అంబులెన్స్ అక్కడే ఉంది, డ్రైవర్ లేకపోవడం ఏంటి? ఇదో పెద్ద సమస్య కదా. కాబట్టి ఈ వాస్తవాలని సరిగ్గా కంటే కూడా రాజకీయ కోణంలో మాట్లాడుకుంటే, లేదంటే కనుక ప్రజల్ని మభ్యపరిచేటటువంటి ప్రయత్నం అయితే కనుక మిస్ అవుతుంటుంది. చంద్రబాబు గారు ఈ విషయంలో చాలా వేగంగా స్పందించారని అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారి దూకుడు చూసి చంద్రబాబు పరుగులు పెట్టాల్సి వస్తుంది. క్లెయిమ్ లేదండి. రూల్ ప్రకారం ఎవరైనా సరే, ఇప్పుడు ఇంతకుముందు అదేదో తొక్కిసలాట జరిగితే ఇదే దాని పేరేంటి, మన పుష్కరాలు అప్పుడు తీసేయండి. జగన్ టైంలో ఇక్కడ బోట్ ఏదో ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళాడు కదా జగన్ కూడా. ఎవరైనా సరే అది సహజంగా వెళ్తారు. అంటే మామూలుగా ఇలాంటి జరిగినప్పుడు ఒక కమిటీ ఏదో వేసి విచారణ జరిపి అప్పుడు చర్యలు తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇమీడియట్ గా స్పాట్ లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఒక్క పుష్కరాల విషయంలోనే ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు ఆ రోజున. అప్పుడు దాంట్లో వాళ్ళకి పరిహారం మీద ప్రకటించేసి వదిలేశారు. మామూలుగా అయితే కనుక వెళ్ళడం, యాక్షన్ తీసుకోవడం అనేది ఎప్పుడు ఇన్సిడెంట్ అయినా జరుగుతుంది. నేను చూసిన ఎన్నో ఇన్సిడెంట్స్లో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత సహజంగా యాక్షన్ తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో భాగంగా జరిగింది. అందులో రాత్రి ఇన్సిడెంట్ జరిగితే పొద్దున వెళ్ళారు చంద్రబాబు గారు. వెళ్ళి సాయంత్రం దాకా అంతా చెక్ చేసుకున్నాక సమీక్షించాక ఆయనకు వచ్చిన అవగాహన ఏంటంటే డిఎస్పీ తలుపు తీయడం వల్ల. కానీ నన్ను అడిగితే మానవతా దృక్పథంతో అతను చేసిన పనిని అతన్ని శిక్షించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అతను ఒక మహిళ పడిపోతుంటే లేదని వదిలేస్తే ఏమంటారు, రక్షించాలి. అప్పుడు